మిఖాయేలు దేవదూత సైతం లెవియతన్ని ఓడించలేకపోయిందా? దేవుడు తప్ప ఇంకెవరు లెవియతన్ని ఓడించలేరా? అయితే అది నిజంగానే నిద్రలేస్తుందా? అది నిద్రలేస్తే ప్రపంచం అంతా నాశనం అయిపోతుందా? గూగుల్ మ్యాప్స్లో కనిపించే ఆ పాముదల అది లేవియతందేనా? నా రీసెర్చ్లో నేను లెవియతన్ కోసం ఏదైతే ఊహించానో అదే నిజమని తెలిసింది. లెవియతన్ బైబిల్లోని యోబు గ్రంథం 41వ అధ్యాయం అంతా ఈ లెవియతన్ అనే సముద్రంలో నివసించే సర్పము కోసమే వ్రాయబడింది. ఒక యూదు రబ్బీ జొహానన్ బార్ నపాహా ఈ లెవియతన్ అనే సర్పం ఎంత పెద్దగా ఉంటుందో వివరించడానికి ఇప్పుడు చెప్పే విధంగా వర్ణించాడు. మేము ఓడలో ప్రయాణం చేస్తుంటే ఒక గొప్ప చేప నీటి నుండి లేచింది. దాని తల మీద ఇలా వ్రాసి ఉంది, నేను 300 మైళ్ళు పొడుగు ఉంటాను. నేను ఓ భయంకరమైన రాక్షసి చెడ్డ చేపను. అయినా ఈరోజు నేను లెవియతన్ దవడల్లోనికి వెళ్ళిపోబోతున్నాను. అంటే ఈ లెవియతన్ అనే సర్పము ఎంత పెద్దగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వైజాగ్ నుండి హైదరాబాద్కి దూరం సమీపం 620 కిలోమీటర్లు, సుమారు 12 గంటల ప్రయాణం. ఆ సర్పము సుమారు 800 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు దాని పరిమాణం ఎంత ఉంటుందో. అది తుమ్మగా వెలుగు ప్రకాశిస్తుంది. దాని నోటి నుండి అగ్నిజ్వాలలు బయలుదేరుచు ఉన్నాయి. ఉడుకుచున్న బాణల నుండి పొగలేస్తున్నట్లు దాని నాసిక రంధ్రం నుండి పొగలేస్తూ ఉన్నాయి. దాని ఊపిరి అగ్ని రాజపెడుతుంది. అంత మాత్రమే కాదు, దీనికి ఒకటి కంటే ఎక్కువ తలలు ఉంటాయి. ఎన్ని తలలు ఉంటాయో తర్వాత చెప్తాను. ఈ స్టోరీలో దాని తలలే మిస్టరీ. అది సముద్రం నుండి లేస్తే సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అలా లేచినప్పుడు సూర్యుడు మొత్తం కప్పబడి ఒక రాష్ట్రం అంతా చీకటిగా మారుతుంది. ఏ మానవుడు ఏ రకమైన ఆయుధాలను ఉపయోగించినా దానిని చంపలేడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాని పరాక్రమం చాలా గొప్పది. జూయిష్ మైథాలజీ, టాల్ముడ్, మిద్రాష్ గ్రంథాలు. సృష్టిని చేసిన 5వ రోజున 2 లెవియతన్లను దేవుడు చేశాడు. దానిలో ఒక దానిని దేవుడు చంపాడు. ఈ విషయం బైబిల్లో కీర్తన గ్రంథము 74వ అధ్యాయం 14వ వచనంలో, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. మకరము అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో లెవియతన్ అని వ్రాయబడి ఉంది. ఒకటి చనిపోయింది అంటే మరొకటి మిగిలి ఉందనేగా అర్థం. ఆ రెండవ దాని సంగతి ఏంటి? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఉంటే నిద్రలేస్తుందా? ఇదే అందరిలో రేకెత్తుతున్న ఆసక్తి. రండి చూద్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఇంగ్లీష్లో మకరము అని ఉన్న చోట లెవియతన్ అని ఉంది. ఈ వచనం ఆ దినమున అని స్టార్ట్ అవుతుంది. అది ఏ రోజు కోసం చెప్పబడుతుంది? అది కూడా ఒక మిస్టరీనే, కానీ మీకు అది కూడా చెప్తాను. ఎక్కడ నుండే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చూడండి. దేవుడు ఒకే విషయాన్ని భౌతికంగా అలాగే ఆత్మీయంగా చెప్తారు. అంటే ఒకే విషయాన్ని 2 కోణాల్లో చెప్తారు. మీకు అర్థం అవడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ 1. అబ్రహాము కుమారులు ఎవరు? 1 ఇప్పుడున్న ఇజ్రాయేలీలు. 2వది గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. ఎగ్జాంపుల్ 2. యెరూషలేము ఎక్కడుంది? 1 ప్రస్తుతం ఉన్న యెరూషలేము ఇజ్రాయెల్ దేశంలో ఉంది. 2వది పరలోకంలో ఉన్న నూతన యెరూషలేము. అంటే ఒకటి భౌతికంగా, రెండవది స్పిరిచువల్గా కనిపిస్తుంది. ఈ లెవియతన్ భౌతికంగా ఉందా అంటే యోబు గ్రంథము 41వ అధ్యాయం ప్రకారం ఖచ్చితంగా ఉంది, కానీ దేవుడే దాన్ని చంపాడు. ఒకటి చనిపోయింది, మరి రెండవది? ఆ రెండవదే స్పిరిచువల్ లెవియతన్. జూయిష్ మైథాలజీలు అన్నీ దీనిని మెటాఫోర్ అంటే రూపకంగానే చెప్తాయి. ఒక సిచ్యువేషన్ని మరొక వస్తువుతోనో లేక జంతువుతోనో పోల్చి చెప్పడం. దీనికోసం కేవలం బైబిల్లో, అలాగే హిబ్రూ బైబిల్లో మాత్రమే కాకుండా జూయిష్ మైథాలజీ, బాబిలోన్ మైథాలజీ, ఈజిప్షియన్ మైథాలజీ, సుమేరియన్ మైథాలజీ, కనానైట్స్ మైథాలజీలతో పాటు మరికొన్ని మైథాలజీలలో, టాల్ముడ్, రబ్బానిక్ లిటరేచర్లలో లెవియతన్ కోసం చెప్పబడింది ఇప్పుడు మీకు వివరిస్తాను. ఇన్ని మైథాలజీలలో దీనికోసం వ్రాయబడిందంటే ఏదో ప్రాముఖ్యత ఉంది అని తెలుస్తుంది. ఎన్ని మైథాలజీలు చూసినా బైబిల్నే ప్రామాణికంగా ఎంచి మీకు వివరిస్తాను. బైబిల్తో సహా ఇతర గ్రంథాలలో ఈ 2వ లెవియతన్ కోసం రూపకంగానే పోల్చబడింది, కానీ మీరు నమ్మశక్యం కాని విషయాలను ఈ 2వ లెవియతన్ కోసం మీరు తెలుసుకోబోతున్నారు. కొన్ని అతి ప్రాచీనమైన హ్యాండ్ పెయింట్స్తో చిత్రించిన ఫొటోస్ కూడా చూపిస్తాను. కాస్మిక్ గ్నోసిజం. గ్నోసిజం ప్రకారం ఇది భూగోళాన్ని ఆవరించి ఉంటుంది. దాని తోకని అదే తింటున్నట్లు ఉంటుంది. దీని ద్వారా వారు దేవుని దగ్గరకు చేరుకోకుండా భౌతిక వస్తువులతో ప్రపంచంలో ఉన్న వ్యామోహాలకు లోబడే విధంగా చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు బైబిల్ నుంచి కంపేర్ చేస్తాను.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడునది ఆకాశ మండలం ముందున్న దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. గ్నోసిజం వారు కూడా ఇదే చెప్తున్నారు. తరతరాలుగా ఒకరి తర్వాత ఒకరిని పురుకొల్పి ఈ లోకాన్ని ఆస్వాదించాలి అనే విషయాలలో ఎడ్యుకేట్ చేస్తూ లోకంలో ప్రావీణ్యులను చేసి దేవుని సంపూర్ణతకు చేరుకోలేని విధంగా మారుస్తుంది అని వారు చెబుతూ ఉన్నారు. అంటే ఇది ఒక స్పిరిట్. భూమి మీద ఉన్నవారు దేవుని చేరుకోకుండా ఆపే విడదీసే ఒక ఆత్మ. ఇది ఒక స్పిరిట్ అని తెలిసింది. అయితే ఏ స్పిరిటో క్లియర్గా చూద్దాం. తానిన్ మైథాలజీ. తానిన్ మైథాలజీ అనేది బైబిల్లో ఉన్న కనానీయుల మైథాలజీ నుండే వచ్చింది, లేదా రెండూ ఒకే రకంగా ఉండొచ్చు. దానికి ఎన్ని తలలు ఉంటాయో తర్వాత చెప్తాను. అదే ఈ స్టోరీలో మిస్టరీ అని చెప్పాను కదా, చెప్తున్నా చూడండి. తానిన్ మైథాలజీలో అయితే లెవియాథన్ సర్పము 7 తలలు కలిగి ఉండొచ్చు అని వ్రాయబడింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సుమేరియన్ ఐకానోగ్రఫీ 7 తలల సర్పాన్ని వర్ణిస్తూ ఉంది. మన భారతదేశంలో కూడా సముద్రంలో ఉండే తలల పాము కోసం మనం వింటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, ట్విస్ట్ మామూలుగా ఉండదు. బైబిల్లో 7 తలల పాము ఎక్కడ కనిపిస్తుంది? ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 13వ అధ్యాయము 16వ అధ్యాయం 20వ వచనంలో కనిపిస్తుంది. అది 7 తలలు కలిగిన ఘటసర్పము అని, అపవాది అని, సాతాను అని, ఆది సర్పము అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటి వరకు అందరూ మాట్లాడే ఈ లెవియథన్ అపవాది అయిన సాతానా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా మనం వెంటనే ఒక కన్క్లూజన్కి రావద్దు. తానిన్ మైథాలజీ నుండి బైబిల్లోనికి, అలాగే జూయిష్ హిబ్రూ బైబిల్లోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనాన్ని ముందుగానే మనం చూసాం. ఆ దినమున అని స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ రోజు కోసం చెప్పబడుతుంది తర్వాత చెప్తాను అని అన్నాను కదా. ఈ వచనం తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో జరిగే విషయాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అంటే భూమి మీద జరిగే చిట్ట చివరి ఘట్టమే ఆ దినము అని చెప్పబడుతూ ఉంది. దేవుడు లెవియాథాన్ని చంపిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది అనేగా అర్థం. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2-3 వచనాలలో అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అపవాదిని పట్టుకొని అగాధంలో వేసిన తర్వాతనే 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అంటే బైబిల్లో కూడా సాతానును బంధించి అగాధంలో వేయడమే చిట్ట చివరి ఘట్టం. అక్కడ లెవియాథాన్ని చంపగానే 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో అపవాదిని పట్టుకొని అగాధంలో వేయగానే 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. దీనిని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ లెవియాథాన్ సాతాను ఈ రెండు ఒకటే. ఇప్పుడు జూయిష్ మైథాలజీలోకి వెళ్దాం. ఈ లెవియాథాన్ను ఇజ్రాయేలీల శత్రువుగా భావిస్తారు. మహాశ్రమల కాలంలో యూదులు అనుభవించే శ్రమలు అపవాది ద్వారానే వస్తాయి. కాబట్టి మన బైబిల్ ప్రకారము యేసయ్య 2వ రాకడ అన్న ఒకటే, యూదుల మెస్సయ్య అని చెప్పిన ఒకటే. యూదులకు కూడా ఈ లెవియాథాన్ని చంపిన తర్వాతనే మెస్సయ్య రాజ్య స్థాపన జరుగుతుంది. జూయిష్ మైథాలజీలో దీనినే మెస్సయ్య విందు అంటారు. ఆ లెవియాథాన్ని చంపి మెస్సయ్య లెవియాథాన్ మాంసాన్ని విందుగా వడ్డిస్తారు. ఇక్కడ వీరు చెప్పే విందు దుష్టత్వం మీద దేవుని గెలుపుకి సూచనగా మాట్లాడతారు. ఆ రోజునే దేవుడు ఆ లెవియాథాన్ను చంపుతారు కాబట్టి ఆ వివరణతో అన్నీ సరితూగుతూ ఉన్నాయి. ది సాటానిక్ బైబిల్. మీకు విషయం తెలుసా? ఈ లెవియాథాన్ గూర్చి సాటానిక్ బైబిల్లో కూడా వ్రాయబడి ఉంది. లెవియాథాన్ కోసం చెప్పడానికి సాటానిక్ చర్చి వారు బెఫోమోత్ సిగెల్ అనే ఈ సింబల్కి ప్రతి పాయింట్ వద్ద హిబ్రూ అక్షరాలను ఉపయోగించారు. ఈ చిత్రం యొక్క చిట్ట చివరి పాయింట్ నుండి గడియారం తిరిగే వ్యతిరేక దిశలో చదివితే ఒక ఆశ్చర్యకరమైన పదం వస్తుంది. ఈ పదం నన్, టావ్, యోద్, వావ్, లామేద్. ఈ అక్షరాలన్నీ కలిపితే లెవియాథాన్ అనే పదం వస్తుంది. అంటే సాతాను ఆరాధకులు ఉపయోగించే అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సింబల్ సాతానుని సూచిస్తే దాని అసలు పేరు మాత్రం లెవియాథాన్. ప్రముఖ పాస్టర్స్ అలాగే ప్రముఖ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్లో ఇది సాతానుకి క్రీస్తు విరోధికి ఏమాత్రం సంబంధం లేదు అని, అది చెడ్డపాము కూడా కాదు అనే విధంగా చెప్పారు. వారిని నేను విమర్శించడానికి కాదు, కానీ చాలామంది సత్యం తెలుసుకుంటారు అని మాత్రమే చెప్తూ ఉన్నాను. కానీ బైబిల్ తెలిసిన వారు కూడా దాని గురించిన ఖచ్చితమైన విషయాన్ని చెప్పలేకపోయారు. చూసేవారిని కన్ఫ్యూజన్లోనే వదిలేశారు. ఇలా కన్ఫ్యూజన్లో ఉన్న చాలామంది లెవియాథాన్ గురించి క్లారిటీగా ఒక వీడియో చేయమని అడిగారు. దీనికోసం పరిశోధన చేస్తున్న కొలది చాలా కొత్త విషయాలు తెలిసాయి. మీరు కూడా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. మీ ఆన్సర్ ఎస్ అయితే మీ అభిప్రాయం కామెంట్ చేయండి. 2వ రాకడ సమయంలో లెవియాథాన్ పాత్ర,
శాటనిక్ చర్చి వారికి సంబంధించిన అనేక విషయాలలో ఈ లెవియతన్ కనిపిస్తుంది. మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయితే నేను పార్ట్ 2 వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దేవుని రాకడకు సిద్ధపరిచే అనేకమైన రాకడ ప్రవచన వర్తమానాలు మీకు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి.